డైలీ టేస్ట్ ది డైలీ. ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయన శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించుకుంటారని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీశైల క్షేత్రాన్ని ప్రధానిగా మోదీ సందర్శించుకోవడం ఇదే తొలిసారి. దీంతో క్షేత్రంలో ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం, అటవీశాఖ మధ్య నెలకొన్న భూ సమస్యలను సీఎం చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకువెళ్తున్నారు. శ్రీశైల క్షేత్రాన్ని టెంపుల్ టూరిజం కారిడార్ గా అభివృద్ది చేస్తున్నామన్నారు. ఇందుకోసం కేంద్రం నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శ్రీశైలం అభివృద్ది విషయమై సమావేశమవుతున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పదహారవ తేదీ రాబోతున్నారు. ఈ క్షేత్రానికి బహుశా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ఈ యొక్క క్షేత్రం యొక్క మహిమ మరి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఆ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు అనేక విషయాలపైన ప్రధానమంత్రి గారికి ఇక్కడ ఉన్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, ఆలయ అభివృద్ధి కాదు పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా నిధులు మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరడానికి అన్ని రకాలుగా ఇవాళ ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించే మేరకు వీటన్నిటినీ నిర్మాణం చేయటమే కాకుండా ఒక టెంపుల్ టూరిజం కారిడార్ని కూడా తయారు చేయడానికి మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, అలాగే తమిళనాడు, ఒరిస్సా ఇలాంటి అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలతో సమన్వయం చేసి ఒక పెద్ద టూరిజం కారిడార్ని టెంపుల్ టూరిజంగా చేయడానికి ఇవాళ మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. అటవీ శాఖకు, ఆలయానికి, దేవాదాయ శాఖకు ఉన్న మధ్య చిన్న వివాదాన్ని కూడా మేము పరిష్కరించుకుంటాం. తప్పనిసరిగా దీనివల్ల మేలు జరుగుతుంది. ఇప్పటికీ మా దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం 5362.12 ఎకరాల అటవీ భూమి కాదది. ఈ క్షేత్రానికి దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి. ఆ భూమిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అటవీ శాఖ అధికారుల యొక్క అభ్యంతరాలు లేకుండా విడిచిపెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా కోరాం. ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా రేపు కేంద్ర ప్రభుత్వానికి కూడా మద్దతు ఇవ్వబోతూ ఉన్నారు.